నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ నాయకురాలు చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనికి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది విడుదల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. విడుదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున అదుపులోనికి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందంటున్నారు. ఎడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదుపై మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ కేసులోనే విడుదల రజని మరిది గోపీనాథ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అక్కడ నుండి విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ కషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడుదల రజని A1 గా, ఆమె మరిది విడుదల గోపీనాథ్ A3 గా, రజని పిఏ దొడ్ల రామకృష్ణను A4 గా చేర్చారు. ఇక ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడుదల రజని గోపీనాథ్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక అదలా ఉండగానే తాజాగా విడుదల రజని మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కాగా సైబరాబాద్ మొక్క చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఆమెకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఏది ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడుదల గోపీనాథ్ ను అరెస్టు చేయడంతో విడుదల రజనిని కూడా అరెస్టు చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని చూస్తూనే ఉండండి.